బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా పెదవేగి పోలీస్ స్టేషన్లో దెందులూరు కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కొప్పులవారిగూడెంలో టీడీపీ వైసీపీ వర్గాల ఘర్షణలో టీడీపీ నాయకుడు రాజేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో చింతమనేని పోలీస్ స్టేషన్ కు వెళ్లి అరెస్ట్ అయిన రాజేష్ ను అనుమతి లేకుండా కారులో తీసుకువెళ్లారు. హత్యాయత్నంలో ముద్దాయిని అనుమతి లేకుండా తీసుకువెళ్లడంపై పోలీసులు ఆగ్రహించారు. ఈ నేపథ్యంలోనే చింతమనేనిపై కేసు నమోదు చేశారు. మొత్తానికి దెందులూరు కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇటు చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఏలూరు జిల్లా పెదవేగు పోలీస్ స్టేషన్ లో దెందులూరు కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పై పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఎలక్షన్ రోజున కొప్పులవారిగూడెం అనే గ్రామంలో టీడీపీ వైసీపీ వర్గాలు ఘర్షణ పడ్డారు. అందులో వైసీపీ నాయకుడికి కొద్దిగా గాయాలై అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు రక్త గాయాలతో. ఈ కేసు విషయంగా ఈ రాజేష్ అనే యువకుడిని పోలీసు స్టేషన్ పిలిపించారు. హత్యాయత్నంతో పాటుగా పలు సెక్షన్లతో కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే ఇదే విషయాన్ని రాజేష్ తో పాటుగా టీడీపీ నాయకులు చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లారు. 41A నోటీస్ ఇవ్వాల్సినటువంటి కేసులో 41A నోటీస్ ఇస్తానంటేనే నేను రాజేష్ ని స్టేషన్ కు పంపించాను, అటువంటిది ఇప్పుడు 307 ఏ విధంగా కడతారంటూ కూడా చింతమనేని ప్రభాకర్ పెదవేగు పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. అక్కడ పోలీసులతో కొంత డిస్కషన్ పడడం కూడా జరిగింది. రాజేష్ ను అక్కడ నుండి కారులో ఎక్కించుకుని ఆయన తీసుకువెళ్ళిపోవడం జరిగింది. దీని మీద పోలీసులు కూడా కొంత షాక్ తిన్నారు. ఆపే ప్రయత్నం చేసినప్పటికీ అటు టీడీపీ కార్యకర్తలు ఇటు పోలీసుల మధ్య కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు పెదవేగు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు, నిరసన తెలిపారు. హత్యాయత్నం కేసులో ఉన్నటువంటి ముద్దాయిని చింతమనేని ప్రభాకర్ తీసుకువెళ్ళిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ కూడా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు ఒక పక్క టీడీపీ నేతలు రాజకీయ ఒత్తిళ్లతోనే రాజేష్ మీద హత్యాయత్నం కేసు నమోదు చేస్తున్నారు. పోలీసులు ఒక పక్షానికి కొమ్ము కాస్తున్నారంటూ టీడీపీ నేతలు విమర్శిస్తుంటే, ఇటు వైసీపీ నేతలు హత్యాయత్నం కేసులో ఉన్న ముద్దాయిని చింతమనేని తీసుకువెళ్ళిపోతుంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఇలాగే ఉంటే దెందులూరులో శాంతి భద్రతల పరిస్థితి ఏంటని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ ఘర్షణ జరిగిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా మొత్తం పూర్తి వివరాలు తనకు అందించాలని కూడా ఎస్పీ చెప్పినట్లుగా మనకి తెలుస్తుంది. దీంతో పాటుగా పోలీస్ స్టేషన్ లో పోలీసులు అదుపులో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లినటువంటి దెందులూరు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత దెందులూరు కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ మీద కేసు నమోదు చేయాలంటూ కూడా ఎస్పీ ఆదేశించడంతో పెదవేగి పోలీసులు పలు సెక్షన్లతో చింతమనేని ప్రభాకర్ పై కేసు అయితే నమోదు చేశారు. రైట్, థాంక్యూ సాగర్.